మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత వైఎస్ఆర్సీపీలో మరింత గందరగోళం సృష్టించేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రచారాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఈ ప్రచారాల ఉద్దేశం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరిగిపోతుంది, వైసీపీ నాయకులంతా భయపడిపోతున్నారు అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించడం వాళ్ళ ఉద్దేశం. ఒక డిబేట్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ఛానల్లోనే గోదావరి జిల్లాలో ఒక సీనియర్ నేత జనసేన పార్టీ వైపు చూస్తున్నారు, ఫ్యామిలీ ప్యాక్ మాట్లాడుకున్నారు అంటూ ఒకవైపు, మరో సీనియర్ నాయకుడు బీజేపీలోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఇంకో వార్త. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాంబాబు ఎప్పుడు జనసేన మీద చాలా తీవ్రంగా విమర్శలు చేస్తుంటారు. ఆయన కూడా హఠాత్తుగా ఈరోజు ట్విట్టర్లో హరహర వీరమల్లి సినిమా సూపర్ హిట్ అయ్యి కనకవర్షం కురిపించాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ పెట్టారు. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి పరిధి దాటి జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. అందుకే అంబటి రాంబాబు లాంటి వ్యక్తి కూడా ఇలాంటి ట్వీట్ పెట్టారు అంటూ ఒక డిబేట్. అయితే ఆ డిబేట్లో అంబటి రాంబాబు పెట్టిన ఈ ట్వీట్ పైన జనసేన పార్టీ నాయకుడే నమ్మలేకపోతున్నారు. ఆయనే అది కాదు, ఉద్దేశం అది కాదని ఆయనే చెప్తూ ఉన్నారు. ఇంకా దాంతోపాటు అసలు జగన్మోహన్ రెడ్డి సీనియర్ నాయకులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. తనకి అరెస్టు జరిగితే అందరితో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు, అది ప్రతిపాదించారు. కానీ ఎమ్మెల్యేలు దాన్ని అంగీకరించలేదు. దాంతో జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయారంటూ ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు. అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే అలాంటి భేటీలు జరిగిండో, అలాంటి ప్రతిపాదన జరిగిండో ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రమే రాసేసుకుంది, అది తెలిసింది తెలుస్తోంది అని. ఎవరు చెప్పారు కూడా ఉండదన్నమాట. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి పార్టీ మీద పట్టు లేదు, ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డి మాట వినడం లేదు, రాజీనామా చేద్దామని ప్రతిపాదిస్తే ఎమ్మెల్యేలు నో చెప్పారు, అది జగన్ పరిస్థితి, చేయి దాటిపోయింది అని ఒక అభిప్రాయాన్ని కలిగించేందుకు మొత్తం ఆ భేటీ జరిగిండదు, ఏమి ఉండదు, ఒక వార్తను రాసేసి అలా చేస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేస్తే 3 నెలలు లోపల ఉంటారు, బెయిల్ మీద బయటకు వస్తారు. 3 నెలల్లో అయిపోయే అంశం కోసం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఆ ఎన్నికలప్పుడు 6 నెలల లోపల రావాలి, 6 నెలలు పట్టచ్చు. 3 నెలల్లో బయటకు వచ్చే వ్యవహారానికి 6 నెలలు పట్టే సమయం తీసుకునే ఎన్నికలకి లింక్ ఎవరైనా పెడతారా? ఏ నాయకుడైనా రాజీనామా చేద్దామని ప్రతిపాదిస్తారు ఇప్పుడుండే పరిస్థితుల్లో? లేదు. కానీ ఇదంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి పట్టు లేదు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం లేదు అన్న ఓ ఇంప్రెషన్ కలిగించేందుకు ఈ ప్రయత్నం. అంబటి రాంబాబు హరిహర వీరమల్లి సినిమా సూపర్ హిట్ అయి కనకవర్షం కురిపించాలని ట్వీట్ పెట్టారు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీకి భిన్నమైనది, ఇది అంబటి రాంబాబు కూడా లెక్క చేయడం లేదేమో అన్నారు. అదే డిబేట్లో గాదె వెంకటేశ్వర్లు జనసేన పార్టీ నుంచి పాల్గొన్నారు. ఆయన చెప్తూ ఉన్నారు, మీరు ఇంకోలా అనుకుంటున్నారు, మేమైతే అలా అనుకోవడం లేదు. అంబటి రాంబాబు వెటకారంతో పెట్టారు ఆ ట్వీటు, కనకవర్షం గురవాలి అని ఒక వెటకారంతో పెట్టారు, అంతకుమించి ఏమీ లేదు అని జనసేన పార్టీ నాయకుడే చెప్తున్నారు. అంతే, వెటకారంతోనే అంబటి రాంబాబు ట్వీట్ పెడితే దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి అంబటి రాంబాబు కూడా ఇంకా పార్టీ మారేస్తారేమో అన్నట్టు. అంటే ఏది దొరికినా సరే దాన్ని పట్టుకొని వైసీపీలో ఏదో పెద్ద సంక్షోభం జరిగిపోతుంది అని ప్రచారం చేయడం ఉద్దేశం. సరే, గోదావరి జిల్లాలో సీనియర్ నాయకుడు, ఇంకో సీనియర్ నాయకుడు బీజేపీ వైపు, ఇంకో సీనియర్ నాయకుడు జనసేన వైపు, ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. అసలు ఎవరైనా కానీ రాజకీయాల్లో కొనసాగాలి, సరే ఇంకా రిటైర్మెంట్ తీసుకుందాం, ప్రస్తుతానికి ఏదో ఒక అధికార పార్టీ కాబట్టి ఏదో దాంట్లో చేరదాం, బీజేపీలోను జనసేన పార్టీలో అని అనుకునే వాళ్ళకి ఓకే, ఇంకా రిటైర్మెంట్ తీసేసుకుందాం ఇంతటితో రాజకీయాలు అనుకునే వాళ్ళు, కానీ అనుకునే వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకొచ్చాము. కానీ రాజకీయాల్లో ఇంకా చేయాలి, నెక్స్ట్ ఎలక్షన్లను కూడా ఫేస్ చేయాలి అనుకునే ఏ నాయకుడైనా ఇప్పుడుండే పరిస్థితుల్లో జనసేన పార్టీలోనికో, టీడీపీలోనికో, బీజేపీలోనికో వెళ్తారా? ఇటీవల సర్వేలన్నీ వస్తున్నాయి. ఏం చెప్తున్నాయి? తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయిపోయింది, జనసేన పార్టీలు అయితే ఆల్రెడీ 18 మంది ఎమ్మెల్యేలు ఇక గెలిచే అవకాశమే లేదు అని అన్ని సర్వేలన్నీ చెప్తున్నాయి. స్వయంగా మంత్రులే మాట్లాడడం లేదు. చంద్రబాబు నాయుడు ప్రతి క్యాబినెట్ మీటింగ్లోనూ ఇలాగైతే ఎలా, జగన్ని మనం ఎలా ఎదుర్కోగలం, మీరు గట్టిగా ప్రశ్నించండి, అటాక్ చేయండి అని చెప్తున్నా కూడా ఏ మంత్రి మాట్లాడడం లేదు. ఏదో చెప్పిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి 2 ప్రెస్ మీట్ పెట్టి ఆపేయడం తప్పించి కన్స్ట్రక్టివ్గా వైసీపీని ఎదుర్కొనే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులే ముందుకు రావడం లేదు. మరి ఎందుకు రావడం లేదు అంటే తెలుసు వాళ్ళకి నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నది. ఆల్రెడీ వైసీపీ నుంచి జనసేన పార్టీలోనికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటో బహిరంగంగానే వాళ్ళే చెప్తూ ఉన్నారు కదా. కనీసం వాళ్ళ సొంత ఊర్లలో పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఒక ఫ్లెక్సీ పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు గొప్ప నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అనుకున్న వాళ్ళు కూడా. దాంతోపాటు జనసేన పార్టీ ఎమ్మెల్యేలే బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు మాకు స్వేచ్ఛ లేదు మా పార్టీలో అని స్వయంగా బయటకే చెప్తూ ఉన్నారు. టీవీ రామారావు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని బూట్లు తుడిచే వాళ్ళ చూస్తున్నారు, అలా చూడొద్దండి అంటే వెంటనే ఆయన ఏకంగా ఇన్ఛార్జ్ పదవి నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు తొలగించేశారు. ఇలాంటి నేపథ్యం ఉన్న రాజకీయ పార్టీలోనికి వైసీపీని వదిలిపెట్టి ఏ నాయకుడైనా వెళ్తారా? వెళ్ళి ఏం ఉద్ధరించుకుంటారు అక్కడ? వైసీపీ నుంచి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తూ ఉన్నారు అన్న ఈ ప్రచారానికి సోషల్ మీడియాలో వైసీపీ నుంచి కూడా కౌంటర్. వైఎస్ఆర్సీపీ నుంచి ఏ నాయకుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మేము కలుస్తాం, మేము పార్టీలోకి వస్తామని చెప్పడం లేదు. కానీ అధికారంలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే
వైసీపీతో సఖ్యతగా ఉండేందుకు కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమో వైసీపీలో నేను కూడా రావచ్చేమో అంటూ ఒక సందర్భంలో మాట్లాడారు. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. కొలికిపూడి శ్రీనివాస్ సందర్భం ఏదైనా మరి రాజకీయ ప్రస్తావన రాకపోయినప్పటికీ కూడా తిరుపతి ఎయిర్పోర్ట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొలికిపూడి శ్రీనివాస్ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ విజువల్స్ని కూడా చూపిస్తూ మీ పార్టీ ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి రావాలనుకుంటున్నారేమో, ముందు అది చూసుకోండి అంటూ కౌంటర్లు కూడా ఇస్తూ ఉన్నారు. సర్వేలు వ్యతిరేకంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు స్వయంగా ఇలాగైతే మనం ఎలా ఎదుర్కొనేది అంటున్నారు. ప్రతి మాటల్లోనూ ప్రతి ప్రసంగంలోనూ మళ్ళీ వైసీపీ వస్తుందేమో అన్న భయం చంద్రబాబు నాయుడు గారిలోనే స్పష్టంగా కనపడుతూ ఉన్నప్పుడు ఈ వైసీపీ నాయకులు ఎవరైనా అటువైపు వెళ్ళిపోతారా? సరే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఏం జరుగుతుంది? 3 నెలల పాటు కార్యక్రమాలు పెద్దగా ఉండకపోవచ్చు. ఇక వైసీపీ కార్యక్రమాలు జగన్ ఉండకపోతే ఆయన పర్యటన లాంటివి ఉండవు కాబట్టి కాస్త 3 నెలలు స్తబ్దుగా ఉండొచ్చేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతకుమించి ఏం చేయగలుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? వరెస్ట్ కండిషన్లోనే 40% ఓటింగ్ వచ్చింది. ఈ 40% ఓటింగ్ రీచ్ అయ్యేందుకు బీజేపీ వల్ల కానీ జనసేన పార్టీ వల్ల కానీ అవుతుందా? ఈసారి 3 కలిసి వచ్చినా కూడా కష్టమే అని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో ఏ నాయకుడైనా రాజకీయాల్లో కొనసాగాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ అటువైపు చూస్తారా? నిజంగా అలా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు డే 1 ఫస్ట్లోనే వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఈ ఏడాదిలో ఇంతకు మించి ఏముంది మనకి ఇబ్బంది పెట్టడానికి అనే స్థాయికి వైసీపీ వాళ్ళు వచ్చేసారు. ఇలాంటి టైంలో ఏదో జరిగిపోతుంది వైసీపీ అంటే ఏం లేదు. ఇదంతా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో సంక్షోభం రాబోతోంది, అరెస్టుతో మొత్తం తలకిందులైపోతుంది, అంత భయపడిపోతున్నారు, బయటికి దూకేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఒక గందరగోళం ఉందన్నట్టు ఏ పూటకు ఆ పూట ఏదో ప్రచారం చేసుకోవడమే తప్పించి వైసీపీ అయితే అంత వీక్గా లేదు. అందులోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి అంత బలహీనమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు కాదు. ఆయనతో కన్సాలిడేట్ అయ్యి ఆయన చుట్టూ చేరి ప్రయాణం చేసిన వాళ్ళందరూ ఇలాంటివన్నీ చాలా చూసి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడిప్పుడే ఏదో జరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా సరే మహా అంటే 3 నెలల పాటు వైసీపీ కార్యక్రమాల్లో ఒక స్తబ్దత తీసుకురాగలుగుతారేమో కానీ నెక్స్ట్ ఎన్నికల్లో జరిగేదాన్ని అయితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అడ్డుకోలేదు. అది మాత్రం క్లారిటీ అందరికీ తెలుసు. పైగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అన్నది ఏమి ఊహించని పరిణామమే కాదు. ఈ లిక్కర్ కేసు బయటకు తీసినప్పుడే అందరికీ అర్థమైపోయింది, వైసీపీ వాళ్ళందరికీ. ఓకే, ఇది అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా తీసుకొని వస్తూ ఉన్నారని. వాళ్ళు ఆల్రెడీ మానసికంగా అన్నిటికీ సిద్ధపడే ఉన్నారు. కాబట్టి ఈ రోజు మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగిపోయిన తర్వాత మొత్తం ఇంకేదో జరిగిపోతుందని వైసీపీ వాళ్ళు కంగారు పడుతున్నారు అంటూ ప్రచారం చేసుకోవడం అన్నది సరే, ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలకు సంబంధించి అది వాళ్ళ పని, వాళ్ళ బాధ్యతగా వాళ్ళు స్వీకరించినట్టున్నారు ఈ ప్రచారాన్ని. సో ఓవరాల్గా కేసులు పెట్టుకున్నా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా 3 నెలలు 4 నెలల పాటు వైఎస్ఆర్సీపీ కాస్త స్తబ్దుగా ఉండేందుకు ఏర్పాటు చేయొచ్చేమో కానీ అధికార పార్టీ అంతకుమించి దీని మీద సాధించేది కూడా ఏమీ లేదు. అధికారం కోల్పోయిన రోజు నుండి కూడా వైసీపీ వాళ్ళు చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే 2-3 నెలల పాటు వాళ్ళు రిలాక్స్ అయ్యేందుకు కూడా ఆ సమయం ఉపయోగపడుతుందేమో కానీ మొత్తం పార్టీ వైఎస్ఆర్సీపీ ఏదో అయిపోతుంది అనేంత వరకు అయితే వెళ్ళేలా పరిస్థితి లేదు.